ఏం గురు పూర్ణిమ అంటే వ్యాసుడు పుట్టినరోజే ఎందుకు చేయాలి మనం? ఇంకెవరు లేరా గొప్పవాళ్ళు? వాల్మీకి మామూలు వాడా? చాలా గొప్పవాడు. ఎంతో మంది ఉన్నారు. కానీ ఎందుకు మనం వ్యాసుడు పుట్టినరోజునే చేస్తుంటాము అంటే ఒకే గుర్తుంచుకోండి. నాకు తెలిసినంత వరకు మొట్టమొదటిది ఏంటంటే అసలు గురు శిష్య పరంపర అనేది ఏదైనా ఉంది అంటే అది వ్యాసుడి నుంచే ప్రారంభమైంది. ఎందుకంటే వ్యాసుడే అంతమంది వేలాది మంది శిష్యులు తయారు చేసి ఒక గురు శిష్య పరంపరను ఏర్పాటు చేశాడు. అది మొదటి కారణం. ఇక రెండో కారణం ఏంటంటే మీకు సందేశాత్మకమైన రచనలు చేసింది ఎవరు అంటే ఒక్క వ్యాసుడి మాత్రమే. సందేశాలంటే ఈ సమాజానికి తన రచనల ద్వారా సందేశం ఇవ్వడం. మీరు చూసుకోండి, కృష్ణుడు అర్జునుడు సందేశం ఇచ్చాడు, అదే భగవద్గీత అన్నాం, అంతే కదా మీకు. అదే విధంగా మీరు విదురుడు ధృతరాష్ట్రుడికి ఇచ్చాడు, విదురు నీతి. అదే మీరు భీష్ముడు ధర్మరాజుకి చెప్పాడు, భీష్మబోధ. ఇలా ఎన్నో ఏంటంటే సందేశాలు ఇచ్చాడు. అందుకని అది రెండో కారణం. ఇక మూడో కారణం ఏంటంటే వ్యాసుడు తయారు చేసినట్టు ఈ విశ్వంలో ఎవరు కూడా అటువంటి గొప్ప శిష్యుల్ని తయారు చేయలేదండి. నేను ఎప్పుడు మా రామకృష్ణానందకు ఒకటి చెప్తుంటాను, శిష్యులు తయారు చేయండి అంటాను. ఎందుకంటే శిష్యుడు ముఖ్యమండి. మీకు అర్థం కావట్లేదు. ఎంతకాలం ఇప్పుడు రామకృష్ణానంద అన్నతను ఒక వివేకానందను ఒక్క శిష్యుని తయారు చేశాడు కాబట్టి ఈ రోజు రామకృష్ణ మిషన్ అనేది అక్కడ అంత అద్భుతంగా ప్రపంచం అంతా ఉంది. శిష్యులు తయారు చేయరండి. అలాగే మీకు వ్యాసుడు కూడా మీకు తెలుసుండి పైలిట్ని తయారు చేశాడు, వైశంపాయని తయారు చేశాడు, జైమినిని తయారు చేశాడు, సుమంతుని తయారు చేశాడు, శుకుడు తన కొడుకైన శుకుని కూడా శిష్యుడిగా తయారు చేసి ఒక్కొక్కరికి మీకు పైలుడికి ఈ ఋగ్వేదాన్ని ఇచ్చాడు. అదే విధంగా మీకు వైశంపాయనుడికి యజుర్వేదాన్ని బోధించాడు. ఆ విధంగా మీకు జైమినికి సామవేదం చేశాడు. ఆ సుమంతుడికి మీకు అథర్వవేదం చేశాడు. ఆ కొడుకైన శుకుడికి భాగవతాన్ని బోధించాడు. బోధించి ఊరుకోమన్నాడా? మీరందరినీ ప్రజల్లోకి వెళ్ళండి, వెళ్ళి మీరందరినీ కూడా ఏంటంటే ప్రచారం చేయమని వాటి గురించి. అదండి గురువు అంటే. అందుకే వ్యాసుడు గురువుగా స్వీకరించాం. ఈ రోజు వ్యాస జయంతి జరుపుకుంటున్నాం.